వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్, అది జూన్ 2025 మంత్ కోసం, అంటే ఎంటైర్ జూన్ 2025 ఫ్రమ్ ది బిగినింగ్ టు ద ఎండ్ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండబోయే ఛాన్స్ ఉంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ఎవ్రీ మంత్ లాగానే ఈ మంత్ కూడా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని ఒక గ్రాఫ్ రూపంలో అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా మనం ఎప్పుడు ఎలా అయితే చెప్తామో దాంతోపాటుగా ఎకానమీ ప్రిడిక్షన్, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే రేట్ హైక్స్ ఉంటాయా లేదా రేట్ కట్స్ ఉంటాయా అనేది, అలాగే ఇంకా గోల్డ్ ప్రైసెస్, ఫైనాన్షియల్స్ ఎలా మూవ్ అవుతాయి, అలాగే వీటితో పాటుగా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్, ఇంకా ఐటీ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మొత్తం కూడా మనం ఈ ప్రిడిక్షన్ వీడియోలో చూద్దాము. సో వాటితో పాటుగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి ఈ మంత్ కోసం, జూన్ 2025 కోసం అనేది కూడా మొత్తం కూడా మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాము. సో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని జూన్ కోసం గ్రాఫ్ చూసే ముందుగా ఎకానమీ ప్రిడిక్షన్ చూడాలి అంటే, సో ది ఎకానమీ ఫర్ దిస్ మంత్ జూన్ 2025 is going to be recession only. That means the cash availability, the money circulation is going to be less also in this month also. So last month మనం చెప్పాము, సో ఏదైతే ఆ రేట్ హైక్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, కానీ రేట్ హైక్ అనేది మాత్రం ఛాన్స్ లేదు. అయితే రేట్ కట్ లేదా న్యూట్రల్ స్టాన్స్తో వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాము మనం ఎక్కువగా, మోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ది వరల్డ్. సో అదే జరిగింది. మెయిన్గా మనం చూసినప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసినప్పుడు న్యూట్రల్ స్టాన్స్ తోటి వెళ్ళారు, అంతేగాని రేట్ హైక్ మాత్రం ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఈ జూన్ 2025 మంత్ కోసం కూడా మనం చూసినట్టయితే, సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రేట్ కట్ ఓన్లీ. సో ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ a rate hike from the central banks all around the world, but still, as per prediction, we can say a rate cut is possible for this month also. Either a rate cut or keeping the rates unchanged, that is the possibility. As per the prediction, we can say for this month June 2025. సో ఇది ఎకానమీ గురించి, లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి జూన్ 2025 మంత్ కోసం. ఇక మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని చూడాలి అంటే, సో అది సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది బిగినింగ్ పాయింట్ అనుకుంటే, సో అది ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ బిగినింగ్ పాయింట్ ఇది. సో ఆబ్వియస్లీ 1st June 2025 అయితే, సో అప్ టు ద ఎండ్ ఆఫ్ మంత్, దట్ ఈస్ 30 June 2025. సో ఎంటైర్ మంత్ కూడా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది, సో ఓవరాల్గా మనం చూసినప్పుడు అది నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది గ్రాఫ్ రూపంలో మనం చూసినప్పుడు, సో ఇన్ వర్డ్స్ అంటే దాన్ని వర్డ్ ఫామ్లో ఇన్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ద స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి steeply negative in this month, and we can say very steeply negative also in this month June 2025. So stock markets movement all around the world, అంటే ఓవరాల్గా వరల్డ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ very steeply negative mode only. So they are going to be very steeply negative. So that means we can expect a falling stock markets falling in this month June 2025. So ఇది స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్. సో ఇక మనం లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి చూడాలి అంటే, సో అంటే ఎంప్లాయ్మెంట్ రేటు, అలాగే ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూడాలి అంటే, ఫర్ దిస్ మంత్, సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్, ద ఎంటైర్ 2025 year for employment, it is going to be neutral. That means we cannot expect more openings, or we cannot expect more firings also. And that means either hirings or firings, they are going to be low only, and sometimes
there will be no only. That means there will be no hirings or no firings this month also. That is going to continue, and sometimes it is going to be negative also. That means there will be more firings than more hirings, especially for this month, June 2025. ఇది లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంటే ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ఇన్ దిస్ మంత్ జూన్ 2025. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి డిక్లైన్డ్. దట్ మీన్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ఆల్సో. దట్ మీన్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ may also get fired sometimes in most of the companies, especially in this month June 2025. So we can expect more firings rather than more hirings in this June 2025 especially. సో అయితే లాస్ట్ మంత్ మనం చెప్పినట్టు న్యూట్రల్ స్టాన్స్ చాలా వరకు కూడా ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో ఎక్కువగా న్యూట్రల్గా అంటే లో ఫైరింగ్స్ తోటి రన్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాము. సో మే మంత్ వరకు కూడా దట్ హ్యాపెన్. బట్ ఫర్ దిస్ June 2025 there is a possibility, there is a probability for negative employment rate. That means we can expect more firings in this month. So that is one thing for this June 2025. సో ఇక మనం ఫైనాన్షియల్స్ గురించి, అలాగే గోల్డ్ ప్రైసెస్ గురించి, ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి మనం గెయినర్స్ లూజర్స్ అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం ఈ మంత్ కోసం చూడాలి అంటే, సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూద్దాము. సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే, సో ఈ మంత్లో సో కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే స్టాక్స్ అన్నీ కూడా, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. మన విషయం చెప్పాలంటే సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా హాస్పిటల్స్, సో ఇవి కూడా హాస్పిటల్స్ స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా మనం చూడాలి అంటే ఏవైతే ఫుట్వేర్ స్టాక్స్, ఇంకా ఏవైతే సర్వీసెస్కి సంబంధించినవి అన్నీ కూడా, సర్వీసెస్ సంబంధించిన అన్ని స్టాక్స్ అంటే ఫుడ్ డెలివరీసు, ఫార్మా డెలివరీసు, కొరియర్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సో సర్వీసెస్ ఓరియంటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా సో ఈ జూన్లో గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవి మాత్రమే గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది జూన్ 2025 కోసం. మిగతావన్నీ కూడా మ్యాక్సిమం నెగిటివ్గా అంటే డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది స్టాక్ వాల్యూస్. సో ఏవి అయితే సో జూన్ 2025 కోసం, సో ముందుగా మనం ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ ఆర్ గోయింగ్ టు బి మూవింగ్ ఇన్ నెగిటివ్ మోడ్. సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్, so the money circulation is going to be less in this month. So obviously financials will be in negative mode. Almost all the financials, so especially government banks and financial stocks, so those are going to be negative trending. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ కూడా, సో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా వీటి ప్రైసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా, సో గోల్డ్ ప్రైసెస్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఆటోమొబైల్ స్టాక్స్, అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, పవర్ అండ్ ఎనర్జీ, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, సో రియల్ ఎస్టేట్ వాల్యూస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే సిమెంట్స్, ఇంకా ఏవైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినవి వీటి కంపెనీల స్టాక్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, సో అలాగే
ఏవైతే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, సో ఇలాంటి వాటికి సంబంధించిన స్టాక్స్, వాటి కంపెనీల స్టాక్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది జూన్లో. సో అలాగే ఇంకా ఏవైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, ఇవి ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవి ఇంకా లగ్జరీకి సంబంధించినవి అంటే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన స్టాక్స్, అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్, ముఖ్యంగా బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్, సో ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ స్టాక్స్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐటీ స్టాక్స్ కూడా, సో ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వీటితో పాటు ఇంకా ఏవైతే ఇండస్ట్రీస్ అండ్ మిల్స్కి సంబంధించిన మిల్స్, స్పిన్నింగ్ మిల్స్, టూల్ మెషిన్స్, అలాగే క్యాస్టింగ్స్ అండ్ ఫోర్జింగ్స్ అంటే ఏవైతే ఆటో కంపోనెంట్స్కి అంటే ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది జూన్ 2025 కోసం. అంటే వాటి స్టాక్ వాల్యూస్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇది జూన్ 2025 మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్. వాటితో పాటుగా ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్ అని చెప్పుకున్నాము. సో రేట్ కట్స్ ఆర్ రేట్ హైక్స్ అంటే there is a possibility for giving a rate cut this month, సో అని చెప్పుకున్నాము. అలాగే ఫైనాన్షియల్స్ ఆర్ గోయింగ్ టు బి నెగిటివ్ మోడ్. అలాగే గోల్డ్ ప్రైసెస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాగే మిగతా సెక్టర్స్ గెయినింగ్ ఏమున్నాయి, లూజింగ్ ఏమున్నాయి కూడా, సో మనం వీటితో పాటు చెప్పాము. అలాగే లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ అవి కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ జూన్ 2025 మంత్ కోసం. సో ఎంటైర్ స్టాక్ మార్కెట్స్ మూమెంట్తో ప్రెడిక్షన్ తో పాటుగా సో అన్నీ కూడా మనం చూసాము. సో ఎవ్రీ మంత్ లాగా ఈ జూన్ 2025 మంత్ కోసం సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెడిక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.